ముందుగా మన తల్లి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఉప ఎన్నికలు వస్తున్నాయి, సిద్ధంగా అండి. సిద్ధమైన అరుల్లా ఉల్లా జనాలంతా బీఆర్ఎస్ పార్టీలో ముచ్చట. ఇది బీఆర్ఎస్ వాళ్ళు సిద్ధంగానంట ఉండూరి. మీ సార్ చెప్తుండు, తారక రాముడు చెప్తున్న ముచ్చట. ఇది ఉప ఎన్నికలు వస్తున్నాయి. నాయన మధ్యనే పామోదలం అనుకొని మంచి మంచి చంద్రపటం సూర్యపటం వేస్తుండు. ఏం డోకలేదు, మనమంతా బయటపడతాం. కానీ మీరు మాత్రం సిద్ధంగా ఉండూరు అని పిలుపునిస్తుండు. అట్నే ఇచ్చి ఇంకేమంటుండు ముచ్చట అంటే, సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం అంట. సుప్రీంకోర్టు మంచిగా చెప్పింది, సుప్రీంకోర్టు తీర్పు అయితే బాగున్నది అని హర్షం వ్యక్తం చేస్తుండు. మరి ఈ సుప్రీంకోర్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఒకరికే ఉండొచ్చునా, లేకపోతే అన్ని పార్టీలకు ఉండొచ్చునా తెలియక అడుగుతున్నా. 10 మంది ఎమ్మెల్యేలు, ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా అన్ని మదిరిగుంచి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో మింగుడు పడక కాంగ్రెస్ పాలన బాగుంది, ప్రజాపాలన బాగుంది, ఇక కాంగ్రెస్లో పోయి ప్రజలను ఉద్ధరిద్దామని కథల పడి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోరు. అవును కదా? ఏ ఒక్క ఇప్పుడు ఆ 10 మంది పార్టీ మారిన లీడర్లు ఉన్నారు కదా, ఈ 10 మంది పార్టీ మారిన లీడర్లు జనాల బాగు కోసం ఎవరన్నా మారొస్తున్న పార్టీ ప్రజలారా, బీఆర్ఎస్ పార్టీ తోటి మాకు అక్కర్లేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉంటే అభివృద్ధి జరగదు, మేము కాంగ్రెస్ పార్టీకి పోతాం, కాంగ్రెస్ పార్టీకి పోయి కాంగ్రెస్ పార్టీలో ప్రజల బతుకులు మారుస్తామని చెప్పుకొచ్చిన సన్నాసులు కొంతమంది ఉన్నారు. వీళ్ళని సన్నాసులు అంటే అనొచ్చునేమో అనుకొని అన్న పుచ్చుకున్నా. ఒకవేళ సన్నాసులు అనొద్దంటే క్షమించరు. 10 మంది పార్టీ మారితే వాళ్ళ మీద బీఆర్ఎస్ వాళ్ళు అదేంటి కేసు వేసిరా, దాన్ని ఏమంటారు, కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చేసరికల్లా ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే 3 నెలల్లోగా తేల్చేయాలి, చెప్తున్నారు ఏం పని తీసుకురు, ఏమక్కర తీసుకురు, ఏం కథ అనేది చెప్పాలని అనగానే, అబ్బా సుప్రీంకోర్టు మంచి పని చేసింది, సుప్రీంకోర్టు చేసిన మంచి పని మేము స్వాగతిస్తున్నాం అని కేసీఆర్ అంటాడు, కేటీఆర్ అంటాడు. నేను ఒక చిన్న మాట అడుగుతా. మరి 2 సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని వెళ్తే మీరు 2 సార్లు ముఖ్యమంత్రి రాష్ట్రానికి వెళ్ళినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఏం పని కొనుక్కురు, మరి ఆయన సిపిఎంఓలను ఏం పని కొనుక్కురు, బీఎస్పీ పార్టీలను ఏం పని కొనుక్కురు, మరి మీరేం పని కొనుక్కురు? మరి మీరేమో శుద్ధపూసలా పత్తి గింజలు అనుకుంటారా మీరేమన్నా? మరి ఆయన సిగ్గు లేదా కొంతప్పుడు? అమ్ముడు పోతానికి ఎట్టాకి సిగ్గు లేదు, కొనుక్కుంటాను నీకన్నా సిగ్గు ఉండాలి కదా. ఆయన టీడీపీకి వెళ్ళి వచ్చిన సిగ్గు లేని వాళ్ళని కండవ కప్తిరి, సిపిఎంకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి కండవ కప్తిరి, బీఎస్పీలోకి వచ్చిన వాళ్ళకి వెళ్ళి కండవ కప్తిరి. ఆయన తీసుకొని మరి ఆయన కండవెట్ట కప్పిరు. మరి ఆయన లేదా చట్టం, ఆయన లేదా ఈ సుప్రీంకోర్టు? ప్రజలారా, అసలుకు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ రాజకీయాలు మొత్తం భ్రష్టు పట్టించింది ఎవడంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కేసీఆర్ అనే వ్యక్తి. గతంలో ఎవరన్నా శరణప్పి ఎమ్మెల్యే ఏమన్నా గెలిస్తే అధికారం వాళ్ళకి రాకుంటే, అధికారం ఏది ప్రతిపక్షంలో ఉన్న నేతల వాళ్ళు ఉంటే అమ్ముడు పోకపోయేది, ఇట్లా పాడైపోను 15-20 ఏళ్ల కింద. 5 ఏళ్ళు గట్టినే సచ్చి ఎట్నో పాడైపోను, గెట్టిన పాపానికి జనాలకు ఏదో సేవ చేయాలని నటించుకుంటానో బతికిరు. కానీ మీ అంత బయటవాయి దౌర్భాగ్య రాజకీయం అయితే ఓటు చేయలే. ప్రజలారా, అవునా కాదా? 10 ఏళ్ళల్లో ఎంతమంది రాజకీయ నాయకులు ఏ రకంగా మారారు? అధికారం ఉంటే, అధికారం ఆల్రెడీ ఏర్పడ్డది, అధికారం ఏర్పడ్డాక సంపూర్ణ మెజారిటీతో ఏర్పడ్డాక మళ్ళీ అవతల పార్టీలో కొంతకు సిగ్గి శరం లజ్జ అనిపించకుండా వస్తున్నా. పోతోనికి లజ్జ లేదా, కొంతోనికి లజ్జ లేదా? ఏం పనికి పోయిర్రని ఎవరని అడిగితే అభివృద్ధి కోసం. ఎవరి అభివృద్ధి కోసం పోతున్నారు లీడర్లు? దమ్మున్న లీడర్ ఎవరన్నా ఉంటే, ఎలక్షన్ జరిగే ముందరనే దమ్మున్న లీడర్ ఎవరైనా ఉంటే పార్టీకి రాజీనామా చేసి అవతల పార్టీకి పోయి ఆ పార్టీ బీఫామ్ తీసుకొని వచ్చి గెలిచినా ఓడిపోయినా గల్లనే ఉంటాడు, మగ పిల్లగాడు అవుతాడు, మగోడు అవుతాడు, రాజకీయ నాయకుడు అవుతాడు. ఎత్తగున్న కాడ వండాలి, పచ్చగున్న కాడ తినాలి, పనికిరాని రాజకీయాలు చేయాలి, ఇంట్లో గెలవాలి, అందులో పోవాలి, ఈ ఇంట్లో తినాలి, ఆ ఇంట్లో చేయగలగాలి. అంతే కదా? ఏమక్కడ గెలిపిస్తారు మిమ్మల్ని జనాలని? ఒక లీడర్ గెలవాలంటే కార్యకర్తలు అంటూ, ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఊరికి కార్యకర్తలు 6 నిమిషాలు పనిచేసి వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు పడి, అన్ని రకాల ఇబ్బందులు పడి ఊళ్ళో చాలా మందితో కంట అయ్యి మిమ్మల్ని గెలిపిస్తే సన్నాసులారా గెలిచినాక మీకు మింగుడు పడక ఇంకో పార్టీకి పోతారు. ఏమక్కడికి పోతారు పార్టీ మారిన మీరంతా? ఎట్ట పోతారు చెప్పురి ప్రజలారా? చట్టం తెచ్చుకోవాలి. మీ దగ్గర దమ్మున్న లీడర్లు ఉంటే అన్ని పార్టీలలో, తెలంగాణ అయితే, ఆంధ్రప్రదేశ్ అయితే, ఏడ భారతదేశం మొత్తం ఏనైనా కానీ ఒక చట్టం తెచ్చుకునే ఉపాయం చేయాలి. ఒక బీఫామ్ తీసుకున్న పార్టీలో పోటీ చేస్తా,
గెలిచినా ఓడిపోయినా గిల్లనే పార్టీ చేస్తారు. సరే ఓడిపోతుందంటే ఆ నిమిషం వెంటనే పార్టీ చావని, గెలిచినోడు అదే పార్టీలో ఉండాలి. ఒకవేళ గెలిచినోడు పార్టీ మారితే ఆయన పార్టీ సభ్యత్వం రద్దు కావాలి, మళ్ళీ పోతే ఆయన పదవి రద్దు కావాలనేది ఒక చట్టం తెచ్చుకొని సావరాదురే. మందిని ముంచే చట్టాలు మస్తు తెచ్చుకోరు. భారత రాజ్యాంగాన్ని మార్చి మీ స్వార్థాల కోసం బొచ్చే చట్టాలు తెచ్చుకోలేదు ప్రజలు. మరి అసలు ఒక చట్టం తెస్తే ఏమవుతుంది? అది చేత కాదు. ఎందుకంటే అది ఇలా నోటే మన్ను పడుతుంది, వీళ్ళకి నచ్చదు కదా. అది నిజంగా మీరు మనుషులైతే రాజకీయ నాయకులు అని మీరు నిజంగా ఆయమైన రాజకీయ నాయకులు అయితే ఒక చట్టం బరాబరి తెచ్చుకోవాలి. ఇలా కేసీఆర్ చెప్తాడు ఎట్టెట్ట కొంతరా 10 మందిని ఎట్టెట్ట తీసుకుపోతారా అంటాడు. మరి నువ్వు ఆయన ఏం పని తీసుకుపోయినావా? ఆయన గాడిదల పని దొంగతాను తీసుకుపోయినావా? మరి ఆయన సిగ్గు లేదు. మరి ఆయననేమో కొనుక్కుంటావు, ఇవాళ కొన్నోనేమో వద్దంటావు. మరి ఆయన చట్టం ఉంది, ఆయన చట్టం లేదు, ఇవాళ చట్టం ఉందా? ఆయన ఉంది, ఆయన కూడా వీళ్ళు కూడా పోయారు కదా. అట్టెట్ట కొంత మా వాళ్ళ నీళ్ళు అడగలే. మరి ఆయన అధికారం ఉందని ఆయన ఎందుకో గిట్ట న్యాయం మాట్లాడవైతే ఇవాళ న్యాయం అన్యాయం గుర్తొస్తున్నా. అది ఇంత నీతి తప్పిన రాజకీయాలు అయితే ఈ తెలంగాణలో ఉన్నట్టు ఏడలేనట్టే పాడైపోను. ఏమెక్కడికి పోయారు 10 మంది ఎమ్మెల్యేలు? మీరు ఏమెక్కడికి పోయారు? ఇక వీళ్ళకంట ఉప ఎన్నికలు వస్తే సిద్ధంగా ఉండు. ఉప ఎన్నికలు వస్తే ఈ 10 మంది గెలిపిస్తే జనాలకే ఫస్ట్ జనాలు తెలియకోవాలనుకోవాలి. ఎవరు గెలుస్తారు చెప్పినల్లా? ఆ 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ ఉప ఎన్నికలు పెడితే వీళ్ళకే టికెట్లు ఇస్తే ఏ ఓడిపోయినట్టే. వాళ్ళు ఏ పార్టీకి పోయినా ఆ పార్టీ ఓడిపోయినట్టే. మళ్ళీ వాళ్ళ ఓటు జనాలు ఇస్తే జనాలు తెలియకోవాలి అన్నట్టు లెక్క. ఎట్లా ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ జరగాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి, ఎక్కడి పైసలు, ఇవన్నీ ఎవరు తీసుకొస్తుడు? ప్రభుత్వానికి బొక్క కాదా? ఎంత టైం బొక్క అవుతుంది? ఎంతమంది ఉద్యోగుల పనులు ఖరాబ్ అవుతాయి? అంటే మీకు నచ్చినప్పుడల్లా మీకు గెలుస్తారు, గెలిచినాక మళ్ళీ ఇంకో పార్టీ మారుతారు. ఆ పార్టీ మారితే గీసోడు కేసులు రాగానే మళ్ళీ ఏంది మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే ఇది ఉత్తగా అవుతుంది. అసలు ప్రజలారా జర్రా నన్న ఈ తెలంగాణలో అయితే అసలు రాజకీయం జరుగుతుందా? ఇది వ్యభిచారం కంటే అధ్వానం అయిపోయింది. రాజకీయం నాశనం అయిపోదు. మళ్ళీ దీనికి అందమైన పేరు ఏంటంటే మేము ప్రజల సమస్యల పైన ప్రజల కోసం ప్రజల బాగు కోసం పార్టీ మారుతున్నామని మళ్ళీ కథవాడడం అంటే 1 నెంబర్ పడతారు. ఏ ఒక్క పబ్లిక్ రాత మార్చిరు మీరు అంతా కలిసి? ఎవరికైనా రాత మార్చిరా మీరేమన్నా? ఎవరికైనా సాయం చేస్తురా? ఏమైనా మీరు ఈ పార్టీలో గెలిచిరు, ఈ పార్టీ అధికారం లేదు, ఇంకో పార్టీలో పోవాలి, ఆ పార్టీ అధికారం ఉంది, అలా పోతే పాత బిల్లు లైన్లు వస్తాయి, కాంట్రాక్ట్ లైన్లు వస్తాయి, లేకపోతే కొత్త పనులు వస్తాయి, లేకపోతే పాత ఇవన్నీ ఈ లంగ దొంగ కేసులు ఉంటాయి, అవన్నీ కొట్టేయాలంటే అధికార పార్టీలోకి పోవాలి. అది రాష్ట్రంలో కట్టిన పడ్డది, కేంద్రంలో అయినా కట్టిన పడ్డది. అవునా కాదా ప్రజలారా? వీళ్ళు స్వాగతిస్తున్నారు, సుప్రీంకోర్టు తీర్పులు స్వాగతిస్తున్నారు. మరి స్వాగతిస్తున్నారు కరెక్టే, కానీ మరి మీరు కూడా ఆయన వ్యభిచారం కంటే హీనంగా చేసిరు కదా 10 ఏళ్ళు. మరి ఆయన ఎందుకు స్వాగతించలేకపోయారు? అవతలని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయారు? ఇవాళ గుర్తొస్తున్నది. సిద్ధంగా ఉండురి, మేము పామదుల వంతాం, మేము పామదుల వండుకొని మీరందరూ మేత కొడక సాగురి, తీరా అధికారం వస్తే మేము వస్తాం, అధికారం లేకుంటే మాకు సంబంధం లేదని మాట్లాడతాం. అంతే కదా? ఓనల్లా గెలిపించినోడు అసెంబ్లీలో తలబడి చేస్తాడు. గెలిపించిన పాపానికి ఇంతవరకు అసెంబ్లీలో అడిగిపెట్టే చేత కాదు. కానీ మీరు సిద్ధంగా ఉంటారు అయ్యి అంటాడు, కొడుకు అంటాడు. మీరు సిద్ధంగా ఎడ ఉండాలి? మీ ఆస్తి పంపకాలలో ఫస్ట్ బరాబర్గా సిద్ధంగా ఉండురి. మీ ఆస్తి పంపకాలు బరాబర్గా అయితే ఇక అన్ని సెట్ అయినట్టే లెక్క. అవునా కాదా ప్రజలారా? సుప్రీంకోర్టు 3 నెలల్లో ఇచ్చింది. సరే స్పీకర్ ఏం చెప్తాడో అదేం చెప్తారో, అది ఒకవేళ ఎలక్షన్లు వస్తే రావచ్చు, మేము కాదను. కానీ ఇవాళ మంచి పని చేసిందని అనే బీఆర్ఎస్ లీడర్లు, పెద్ద లీడర్లు మరి ఆయల్లా ఏంది గిసోడి దొడ్లలో పసల కొన్నారు, పసల కంటే హీనంగా కొన్నారా కొనలేదా? మరి ఆయలు ఎందుకు? ఆయల మీ బంగారు తెలంగాణ చేస్తా అంటే మీ అభివృద్ధి చూసి వచ్చారు. ఆయన ఏమన్నా వాళ్ళకు కూడా కొన్ని పాయలు ఇచ్చినలే కదా మీరంతా. ఒగ్గిట్ట అన్నోడు లంగా దొంగ. మీరు ఏమన్నా అనుకోరు ప్రజలారా? నేను చెప్పిన ముచ్చట ఏ మాత్రం తప్పున్నా కానీ బరాబర్గా కామెంట్ పెట్టి ఉంటాం. మరిగా